మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్య డిజిటల్ సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఆ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కింది అంటే ఎస్, అవునని చెప్పాలి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జనసేన పార్టీ గురించి జోరుగా సాగుతుంది. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మారిన సమీకరణాలు చాలా కీలకంగా ఆ సమయంలో దానిపై ఒక చర్చ అనేది జరిగింది. అంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక రకమైనటువంటి పార్టీగా మారబోతుంది అన్నారు. అదే నిజమైంది. ఇటువంటి క్రమంలో ప్రజలకు జవాబుదారీతనంగా మనం వ్యవహరించాలి. ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసమే, ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలతో మమేకమవ్వాలి. వారు పడుతున్నటువంటి కష్ట నష్టాలపై స్టడీ చేయాలి. దానికి సంబంధించి వాటి పరిష్కారం కోసం జనసేన పార్టీ ఒక అజెండాగా మారాలి. అంటే దీనికి ఒక రకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇదే రకమైనటువంటి వ్యూహంతో, ప్రణాళికతో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అధికారానికి చాలా దూరంగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే ఘోరమైనటువంటి అవమానాలు 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో, అంటే ఇక్కడ పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. ఇక్కడ గెలవల. ఒక్క నియోజకవర్గం మాత్రమే విజయం సాధించింది జనసేన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నియోజకవర్గం. ఇలాంటి క్రమంలో ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ డేనే ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకొని మనం ఏ విధంగా ప్రజల కోసం పనిచేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా జనసేన ఉంది. ఆ పార్టీ అంటే జనసేన పార్టీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. అదేంటంటే జనవాణి అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అలాగే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వినతులను స్వీకరించాలి. దానికి సంబంధించి ఒకప్పుడు చాలా స్లోగా ఉండేది, కానీ ఇప్పుడు అది చాలా స్పీడ్ అయింది. దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి ఒక సమస్య వెళితే అది తప్పకుండా పరిష్కారం అవుతుంది అనేది ప్రజల్లో నాటుకుపోయినటువంటి అంశం. సో ఇలాంటి సందర్భంలో జనవాణికి వస్తున్నటువంటి వినతులు కానీ, ఫిర్యాదులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా సేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం, ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచింది. ఈ 14 నెలల్లో అంటే అధికారంలో మన పార్టీ ఉంది, అధికారంలో మన అభిమాన నాయకుడు ఉన్నారు, కాబట్టి మనకు న్యాయం తప్పకుండా జరుగుతుంది అని భావించినటువంటి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దకు వస్తున్నారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు, మా బాధలు వినండి, మా కుటుంబానికి మీరే దిక్కు, ఈ రకమైనటువంటి అక్కడ అర్జీలు పెట్టుకుంటున్నారు. సంబంధించి దాదాపుగా ఈ 14 నెలల కాలంలో 75,000 మంది ఆయా సమస్యలపై అప్రోచ్ అయ్యారు, ఆశ్రయించారు. అంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళింది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్ర రాజకీయాలే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్, సునామీ అని అభివర్ణించారు స్వయంగా ప్రధాని మోదీ. భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాల వల్ల పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఒక మంచి సమర్థవంతమైన నాయకుడిగా, పాలకుడిగా మారారు అనేది ఇప్పుడు ప్రజల్లోని చర్చ. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే ఎమ్మెల్యే వారిని డ్యూటీ వేసి షిఫ్ట్ల వారీగా, ఒక రకంగా ప్రైవేట్ సంస్థల్లో షిఫ్ట్లు ఎలాగుంటాయో అలాగే ఇక్కడ కూడా ఆయన ప్రధానంగా వచ్చే వారికి మనం ఆన్సర్ చేయాలి. వస్తున్నటువంటి బాధితులు వారిని మనం హక్కుని చేర్చుకోవాలి, నేనున్నాను అంటూ ఒక భరోసా ఇవ్వాలి. మనల్ని నమ్ముకుని ఎంతో దూరం నుంచి వస్తున్న వారికి మనం సహాయపడాలి. దాదాపుగా
ఈ మధ్య కాలంలో వెంటనే సెటిల్ అయినటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా. రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని, పోలీసులు వేధిస్తున్నారని, అలాగే కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మా కుటుంబాలని టార్గెట్గా చేసుకుని వేధిస్తున్నారు అనేది, తమ భూములు లాక్కున్నారని, అలా ప్రతి సమస్యను ఆ గ్రావిటీని బట్టి వెంటనే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారట. అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఈ మెసేజ్ వెంటనే ఏంటో చూడండి. కొంతమంది దాదాపుగా కావాలని కంప్లైంట్ చేస్తారు, అంటే అందరూ కాదు కొంతమంది. అటువంటి వారి విషయం పట్ల కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి ఒక రకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారు పార్టీ తరఫున. ఉదాహరణకు విజయనగరం జిల్లా నుంచి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు తగ్గట్టుగా అసలు గ్రౌండ్ లెవెల్లో ఆలోచించి దాని మీద స్టడీ చేయాలి. వాస్తవమా కాదా, వాస్తవం అయితే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరపున ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేశారట. వెంటనే త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించండి అని. ఇదంతా ప్రభుత్వం తరపున కాకుండా ఆయన సొంతంగా పార్టీ తరపున చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరిస్తూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధినే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చూడాలి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలోని పెద్దలతో సమావేశమై కావలసినటువంటి నిధులను తీసుకొచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి విలువ, వెయిట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. ఎందుకనంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువ ఉన్నప్పటికీ జనసేన వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే అనేది తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి ఇది వెళ్ళింది. సో ఇటువంటి క్రమంలో జనసేన చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకనంటే ఆ పార్టీ నిర్మాణం కానీ, పార్టీ సిద్ధాంతాలు కానీ, పార్టీ ఎత్తుకున్నటువంటి నినాదం కానీ, వెళ్తున్నటువంటి విధానం కానీ ఒక పక్కా ప్రణాళికతో రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధంగా మరింత చేరువవ్వాలి, ప్రజాక్షేత్రంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి, ప్రజల కోసమే జనసేన పనిచేస్తుంది, ప్రజల బాధలు, ప్రజల ఇక్కట్లు, ప్రజల కష్టాలు, ప్రజల నష్టాలు వీటి కోసమే పనిచేయాలి అనే దాని మీద క్యాడర్కు కూడా దిశానిర్దేశం చేశారట. మొత్తానికైతే మాకు అక్కడికి వెళ్తే మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, సహాయం పొందుతాం, ఉన్నటువంటి కష్టాలన్నీ తీరుతాయి, మేము పడుతున్నటువంటి ఇబ్బందులు సమసిపోతాయి అని భావిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని అధిక ప్రాధాన్యతలో మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి జనవాణిలో తమ గోడు విన్నవించుకుంటున్నారు. వెంటనే సత్వరమే వారికి సహాయం చేయాలి, న్యాయం చేయాలి అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించారు. త్వరలోనే దీనికి సంబంధించి ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో నియమించినటువంటి కమిటీలు వచ్చినటువంటి కంప్లైంట్స్, వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు అన్నీ కూడా పరిశీలించి వాస్తవమా కాదా అని స్టడీ చేసి దానికి సంబంధించి ఒక నివేదికను తయారు చేయాలి. అలాగే వెంటనే దానికి సత్వర చర్యలు కూడా మనం తీసుకోవాలి అనే దిశగా ఆలోచన చేస్తున్నారట. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో రాజకీయ నిపుణులు కూడా పవన్ కళ్యాణ్ తీసుకునే చర్యలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ పార్టీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావటానికి దోహదపడుతుంది. పక్కన ఉన్నటువంటి పార్టీలన్నీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు జనసేన మీదే ఆధారపడేటువంటి స్థాయికి తప్పనిసరిగా వస్తుంది అనేది కూడా ఒక చర్చగా మారింది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రత్యామ్నాయంగా పార్టీలు ఎదుర్కొనే పరిస్థితి లేదు. జనసేనకు ఉన్నటువంటి బలం కానీ, కేడర్ కానీ అలా ఉంది. మొత్తానికైతే తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.